రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో స్మరవారం వారం ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ కళ్యాణము పట్టాభిషేకం జరుపుకుంటామని అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజుల్లో మనల్ని ఎవరైనా సరే ఔరంగజేబు తండ్రి ఎవరు అంటే షాజహాన్ అని, షాజహాన్ తండ్రి ఎవరు అంటే జహంగీర్ అని, జహంగీర్ తండ్రి ఎవరు అంటే అక్బర్ అని, అక్బర్ తండ్రి ఎవరు అంటే హుమాయూన్ అని, హుమాయూన్ తండ్రి ఎవరు అంటే బాబర్ అంటూ ఈ మొఘలాయి వంశరాజుల పేర్లు టకటక అందరూ చెప్పేస్తారు. కానీ మన ఆదర్శ పురుషుడు, ధర్మానికి ప్రతిరూపము, రాజ్యం ఎలాగ ఉండాలి అంటే రామరాజ్యంలాగా ఉండాలి అని చెప్పేటువంటి రాముడి యొక్క తండ్రి ఎవరు అంటే దశరథ మహారాజు అని అంటారేమో. కానీ దశరథుడి యొక్క తండ్రి ఎవరు అంటే మనలో ఎంతమందికి తెలుసో అది అనుమానాస్పదమే. ఇక దశరథుడి యొక్క తాతగారి పేరు ఏమిటి అంటే ఎవరు కూడా చెప్పలేరు. 200 సంవత్సరాలు పాలించినటువంటి మొఘల రాజుల అందరి గురించి మనకు తెలుసు. కానీ 2 యుగాల పాటు సత్యయుగము, త్రేతాయుగము, ఈ 2 యుగాల పాటు ఈ పృథ్వీని పరిపాలించినటువంటి సూర్యవంశ రాజుల గురించి మనకు తెలియదు. రఘువంశం అని అంటాం కానీ రఘు మహారాజు ముందు ఎంతమంది రాజులు ఉన్నారు, రఘు మహారాజు తర్వాత ఎంతమంది రాజులు ఉన్నారు, కనీసం రాముడి దాకా అన్నది మనం చెప్పడం కష్టమే. అలాగే ఇక్ష్వాకు వంశం అని అంటూ ఉంటాం. ఆ తర్వాత ఎంతమంది రాజులు ఉన్నారు, ఇక్ష్వాకుని యొక్క తండ్రి ఎవరు అంటే చెప్పడం కష్టమే. అలాంటిది ఇక సూర్యవంశం గురించి చెప్పాలి అంటే అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఈ మెకాలే విద్యా వ్యవస్థ వల్లనే అని చెప్పచ్చు. అందువల్ల మనకందరికీ కూడా మొఘలుల చరిత్ర నూరు పోశారు, కానీ రాముని చరిత్ర మాత్రం మనకి చెప్పరు. రాముని చరిత్రే కాదంటారు. కానీ రామాయణ మహాభారతాలు కూడా ఇతిహాసాలు అని మనం తెలుసుకోవాలి. అయితే ఈ పరిస్థితికి కొంతవరకు మెకాలే విద్యా విధానం కారణమైతే మన కాలపు తల్లిదండ్రులు, తాత బామ్మలు కూడా అంతకంటే ఎక్కువ కారణమేమో అని నాకు అనిపిస్తుంది. మన తల్లిదండ్రులకి రామాయణ మహాభారతాలు చెప్పాలనే ఉద్దేశమే లేదు. దానివల్ల ఏం ర్యాంక్ వస్తుందిరా అని అంటారు. 1 1 1 2 2 2 అంటూ ర్యాంకుల గురించి ఊదరగొట్టే విద్యా సంస్థలు కేశవనారాయణాలు అయినా సరే అక్కడ కూడా వీరి గురించి చెప్పడం లేదు. అక్కడ ఎంతసేపు మార్కుల గోలే కానీ మహర్షుల గురించి కానీ మహనీయుల గురించి కానీ చింతనే లేదు. ఇక అమ్మమ్మలు, నానమ్మలు అయితే ఎంతసేపు వారికి టీవీ సీరియల్ చూడడానికే సమయం సరిపోదు. కాబట్టి మన పిల్లలకు రాముడి గురించి తెలియలేదు, కృష్ణుడి గురించి తెలియలేదు అంటే ఎలా తెలుస్తుంది చెప్పండి. అందుకోసం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సూర్యవంశంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుని యొక్క వంశ చరిత్రను ఒక్కసారి చెప్తే బాగుంటుంది అని అనిపించింది. ఆ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సీతాకళ్యాణ పట్టాభిషేక సందర్భంగా శివధనుర్భంగం జరిగిన తర్వాత దశరథ మహారాజు మిథిలా నగరానికి వేంచేసినప్పుడు వారి వివాహ సందర్భంగా వారి యొక్క వంశం గురించి జనక మహారాజుతో ఏష వక్ష్యతి ధర్మాత్మా
వసిష్ఠో మే యథాక్రమం ఏవముక్త్వా నరశ్రేష్ఠే రాజ్యాం మధ్యే మహాత్మనా. ఈ ధర్మాత్ముడైన వశిష్ఠ మహర్షి మా వంశంలోని పూర్వీకుల గురించి వరుసగా చెప్తారు అని మానవోత్తముడైనటువంటి దశరథ మహారాజు మహాత్ములైనటువంటి రాజుల మధ్య జనక మహారాజుకు తెలియజేయగా, అప్పుడు వశిష్ఠుల వారు సూర్యవంశ రాజులందరి గురించి కూడా క్రమంగా చెప్పుకుంటూ వస్తారు. అవ్యక్త ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయః తస్మాన్ మరీచి సంజ్ఞేయ మరీచే కశ్యపాసుత. అవ్యక్తమగు శూన్యము నుండి శాశ్వతుడు నిత్యుడు అవికారుడైనటువంటి పరమాత్మ నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. అతని నుండి మరీచి మహర్షియు, మరీచి నుండి కశ్యపుడును జన్మించిరి అంటూ చెప్పుకొస్తున్నారు. ఆ తర్వాత కశ్యపుడికి సూర్యుడు జన్మించాడు. సూర్యుడి యొక్క కొడుకు వైవస్వతుడు. ఇప్పుడు ఈయన మన్వంతరమే మనకు జరుగుతోంది. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథంబాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ సంకల్పంలో చెప్పుకుంటూ వస్తాం కదా. ఆయన యొక్క మన్వంతరంలోనే మనం ఇప్పుడున్నాం. అతనే ఈ వైవస్వత మనువు. ఇతని కుమారుడు ఇక్ష్వాకుడు. ఇప్పుడు తెలిసింది కదా, ఇక్ష్వాకు వంశం అంటే ఇక్ష్వాకుని యొక్క తండ్రి వైవస్వత మనువు. ఇక్ష్వాకు యొక్క కొడుకు కుక్షి, కుక్షి యొక్క కొడుకు వికుక్షి, వికుక్షి యొక్క కొడుకు బాణుడు, బాణుడు యొక్క కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడు యొక్క కొడుకు పృథువు, పృథు మహారాజ్. ఈ పృథు మహారాజు వల్లనే ఈ భూమండలానికి పృథ్వీ అన్న పేరు వచ్చింది. అంతకుముందు భూమి చాలా పర్వతాలతో నిండిపోయి నివాసయోగ్యంగా ఉండేది కాదు. అప్పుడు ఈ భూమిని సమతలంగా చేసి నివాసయోగ్యంగా చేసింది ఈ పృథు మహారాజే. అతని యొక్క కొడుకు త్రిశంకుడు, త్రిశంకుని యొక్క కొడుకు యువస్వాన్. ఈ యువస్వానుడి యొక్క కుమారుడే మాంధాత చక్రవర్తి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏదో సరోగసి అని ఇతరుల కోసం గర్భం ధరించి బిడ్డను కనే ప్రక్రియ, అది కూడా ఈ రోజుల్లో ఒక స్త్రీ ఆ బిడ్డను కనగలదు. కానీ మాంధాత చక్రవర్తి తల్లి గర్భంలో కాకుండా తండ్రి గర్భంలో పెరిగి జన్మించాడు. అంటే మన యొక్క టెక్నాలజీ అప్పుడే ఎంత ఉన్నదో అర్థం చేసుకోండి. అందుకోసమే యువనాసుడిని ప్రెగ్నెంట్ కింగ్ అని కూడా అంటారు. అతని కొడుకు మాంధాత, మాంధాత యొక్క కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి యొక్క కొడుకు భరతుడు. ఈ భరతుడి వల్లే మనకి భారతదేశము అని పేరు వచ్చింది. అతని యొక్క కొడుకు ఆసీతు, ఆసీతుడి యొక్క కొడుకు సగరుడు. ఈ సగరుడు యొక్క 60,000 మంది పుత్రులు రాజసూయ యాగంలో అశ్వాన్ని పాతాళలోకంలో కనుగొని అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల మహర్షిని అనుమానించడంతో అతని క్రోధాగ్నికి భస్మమైపోతారు. ఆ సగర మహారాజు యొక్క ఇంకొక కొడుకు అసమంజసుడు, అసమంజసుడు కొడుకు అంశుమాన్, అంశుమాను యొక్క కొడుకు దిలీపుడు, దిలీపుడు యొక్క కొడుకు భగీరథుడు. మళ్ళీ ఈ భగీరథుడే ఆకాశ గంగను భూమి మీదకు తీసుకువచ్చి వారందరికీ 60,000 మంది ముత్తాతలకు కూడా ఊర్ధ్వలోకాలలో స్థానాన్ని కల్పిస్తాడు. అతని యొక్క కొడుకు కకుత్సుడు. అందుకోసమే మీకు నామరామాయణంలో తరచు వస్తుంది కాకుత్సుడు అని అంటారు రాముణ్ణి. కకుత్సుడి యొక్క వంశంలో జన్మించాడు కాబట్టి కాకుత్సుడు. కాకుత్సుడు యొక్క కొడుకు రఘుమహారాజు. ఈ రఘుమహారాజు వంశంలో ఉన్నాడు కాబట్టి రఘుకుల తిలక అని కూడా రాముల వారికి పేరు. ఈ రఘు యొక్క సంతానం కల్మషపాదుడు. అతని యొక్క కొడుకు శంఖుడు, శంఖుడి యొక్క కొడుకు
సుదర్శనుడు, సుదర్శనుడి యొక్క కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి యొక్క కొడుకు శీఘ్రుడు, శీఘ్రుడి యొక్క కొడుకు మరువు యొక్క కొడుకు రసశుక్రుడు, అతని యొక్క కొడుకు అంబరీషుడు, అంబరీషుడి యొక్క కొడుకు నహుషుడు, నహుషుడి యొక్క కొడుకు యయాతి, యయాతి యొక్క కొడుకు నాభాగుడు, ఆ నాభాగుడి యొక్క కొడుకు అజమహారాజు, అజమహారాజు యొక్క కొడుకు దశరథ మహారాజు, దశరథ మహారాజు యొక్క కొడుకు మన ఈ శ్రీరామచంద్రుడు. ఇది మహారాజా మా శ్రీరాముడి యొక్క వంశచరిత్ర. ఇది మా సూర్యవంశం, ఎందరో ప్రసిద్ధి పొందినటువంటి రాజుల వంశం. ఇది మా రామచంద్రుడిది. కాబట్టి నువ్వు ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా నీ యొక్క పుత్రిక అయినటువంటి సీతాదేవిని రాముడికి ఇచ్చి వివాహం చేయవలసినది అని వశిష్ఠుల వారు జనకుల వారితో అంటారు. ఈ సూర్యవంశం రాజుల్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. వారు ఎప్పుడూ కూడా ఆడిన మాట తప్పలేదు. అందుకోసమే తులసీదాసు గారు రామచరిత మానసంలో అంటారు, రఘుకుల రీతి సదా చెలియాయి ప్రాణజాయ పర వచన్న జాయి. ప్రాణం పోయినా సరే వారు మాట తప్పేవారు కాదు. అలాంటి రఘువంశనాథుడైనటువంటి శ్రీరామచంద్రుని పట్టాభిషేక సందర్భంగా వారి పూర్వజులందరినీ కూడా మనం తలుచుకుని తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ సూర్యవంశ రాజుల క్రమాన్ని మనం తెలుసుకుని నలుగురికి తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఇంట్లో పిల్లలకి ఈ రాజుల యొక్క పేర్లు కంఠస్థం వచ్చేటట్టు చేయిస్తే ఇంకా మంచిది. ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి పంపగలిగితే అంత ఎక్కువ మందికి పంపించే ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం, తం వందే రఘునందనం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.